మళ్ళీ ఇంకొక ప్రళయ భూకంపం, ప్రళయకాల భూకంపం ఎక్కడంటే ఇప్పుడు వెనుజులా పక్కనే ఉన్న కొలంబియా అనే దేశంలో. ఈ కొలంబియా రాజధాని బొగోటాకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం. ఇది రిక్టర్ స్కేల్ మీద 7.4 అంటే ఒక మేజర్ ఎర్త్క్వేక్ సంభవించింది. అతిపెద్ద ప్రళయ భూకంపం అనమాట. 7.4 అంటే చాలా భీకరమైన భూకంపం అనమాట. ఇప్పుడు ఇది సంభవించింది. ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం 111 నుంచి 150 మంది చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. కానీ కొన్ని లక్షల మంది ప్రజలు ఈ యొక్క శిథిలాల కింద పడిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ ఫెసిలిటీసు ఎక్కడికక్కడ డిజరప్ట్ అవ్వడం, రోడ్లు బ్రిడ్జిలు కూలిపోవడం, కొన్ని డ్యాములు కూడా పైనుంచి రావడం. ఎందుకంటే కొలంబియా అనేది చాలా ఎక్కువ రివర్స్ ఉంటుందన్నమాట. ఈ యొక్క అమెజాన్ రివరు ఈ బేసిన్లోకి వస్తుందన్నమాట. సో ఎన్నో డ్యాములు పగిలిపోవడం, ఎంతో విస్తృతమైన నాశనం అనేది, విలయం అనేది అక్కడ సంభవించింది. ఈ మేజర్ ఎర్త్క్వేక్ అంటే ఆగస్టు 10వ తారీఖు సాయంత్రం 6:04 వ్యవధిలో వచ్చిన భూకంపం తర్వాత ఇప్పటి వరకు ఆఫ్టర్ షాక్ 21 భూకంపాలు అక్కడ సంభవించినాయి. అంటే ఆఫ్టర్ షాక్ అంటారు, 4 షాక్స్ ఆఫ్టర్ షాక్. ఒక మేజర్ ఎర్త్క్వేక్ తర్వాత ఇంకా చాలా పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి. అవి ఈ 7.4 కంటే ఇంకా అతిపెద్ద భూకంపం వచ్చేదాకా అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చిన అతిపెద్ద భూకంపం 4 షాకో లేకపోతే ఇదే చివరిదో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడంతా భయోత్పాతం, ఒక పానిక్ అనేది అక్కడ ఉంది. కొలంబియా విస్తృతంగా నష్టపోయినట్టు తెలుస్తుంది. జూన్ 24నే దాని పక్క దేశం వెనిజులాలో కూడా ఎంతటి విలయతాండం సంభవించిందో మనకు తెలుసు అనమాట. ఇప్పుడు అమెరికా కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ఈ కొలంబియా అనేది ఈ యొక్క ఆండీసు రాకీస్ మౌంటైన్స్ అంటే రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్కి రింగ్ ఆఫ్ ఫైర్లో ఇది ఒక భాగం. ఒక భయంకరమైన భూకంపాలు వచ్చే ప్రాంతం అనమాట ఇది ఆండీసు రాకీస్ మౌంటైన్స్. కాబట్టి ఇప్పుడు కాలిఫోర్నియా స్టేటు, శాన్ ఫ్రాన్సిస్కో ఈ ప్రాంతం కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాలు అనమాట. కాబట్టి ఆ బే, కాలిఫోర్నియా బే ఇవన్నీ హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మెక్సికో కూడా ప్రాంతంలో ఉంది. ఈ యొక్క ఆగస్టు అంటే గత ఆగస్టు 5వ తారీఖు నుంచి ఈ ఆగస్టు 11వ తారీఖు వరకే ప్రపంచంలో 11 భూకంపాలు సంభవించినాయి. 11 భూకంపాలండి. రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ జపాన్లో ఈ హొకైడో హోన్షు షికోకు ఐలాండ్లో ఒక మేజర్ ఎర్త్క్వేక్, సునామీ మనం చూసాం. రీసెంట్గా ఫిలిప్పైన్స్లో, న్యూజిలాండ్లో 5 కంటే ఎక్కువగా ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ విధంగా మనం చూస్తే ఇరాన్లో రీసెంట్గా ఎర్త్క్వేక్లు అంటే ప్రపంచం అంతా చాలా ఎక్కువ ఎర్త్క్వేక్లు సంభవిస్తున్నాయి. అదే యుఎస్ జియోలాజికల్ సర్వే మనకి రిపోర్ట్ ప్రకారం మన వెబ్సైట్ చూస్తే ఇన్ని భూకంపాలు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ భూకంపాలు మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి అన్నమాట. మరి ఏం జరుగుతుంది భూములు అంటే ఒక్క విషయాన్ని మనం పరిశీలించాలి. ఈ ఆగస్టు 12వ తారీఖున ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే పగలు 1.5 మినిట్స్ చీకటి ఆవరిస్తుంది, ఒక రాత్రి అయిపోయినట్టు. బట్ భారతదేశంలో ఇది కనిపించదు. ఎందుకంటే మిడ్ నైట్ 9:04 నుంచి 4:24 మనకు రాత్రి సంభవిస్తుంది ఆగస్టు 12వ తారీఖున. కానీ ఇది స్పెయిను, ఇటు ఆర్కిటిక్ ఆ ప్రాంతంలో అది చాలా ఎక్కువగా మొత్తం చీకటి వాతావరణం అయిపోతుందన్నమాట. అంత భయంకరమైన అంటే సూర్యగ్రహణం అంటే గత 100 సంవత్సరాల్లోనే ఒక అతిపెద్ద సూర్యగ్రహణం అని చెప్పొచ్చు. 4 రకాల ఇన్సిడెంట్లు ఆ రోజు సంభవిస్తున్నాయి మనకి స్పేస్లో. అదేంటంటే మెటియోర్ ఫాల్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఉల్కాపాతం కూడా ఆ రోజు సంభవించబోతుంది. ఈ సంపూర్ణ ఎర్త్క్వేక్ అంటే కంప్లీట్ ఎర్త్క్వేక్ అనేది ఒకటి వస్తుంది. ఇలా ఏంటంటే స్పేస్లో ఎన్నో జరుగుతుంది. మరి సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూమి మీద ప్రళయాలు సంభవిస్తాయంటే ఎస్ అండి, మనం ఒప్పుకుని తీరాలి. జ్యోతిష్యుడిగా ఈ విధాల కదా మనం మాట్లాడుకోవాలి అవసరం మనకు లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ సూర్య చంద్రుల ఆకర్షణ శక్తి వల్ల భూమి పొరల్లో, భూమిలో, సముద్రాల్లో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆకర్షణ శక్తి చూసారా, సూర్యుడు ఆకర్షణ శక్తి వల్లే ఈ భూమి తన కక్షలో ఇలా మూవ్ అవుతుంది. మరి ఆ సూర్యుడిలో, ఈ చంద్రుల గమనంలో, వాళ్ళ ఈ యొక్క ప్రకాశంలో మార్పులు వచ్చినప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్ల భూమిలో విస్తృతమైన మార్పులు సంభవిస్తాయి. దాని ఫలితమే భూకంపాలు. దాని ఫలితమే ఇప్పుడు చైనాలో ఈ యొక్క డాల్ఫిన్ అని సూపర్ సైక్లోన్ టైఫూన్ అనమాట. ఇది ఫిలిప్పైన్స్, తైవాన్, చైనాని వణికిస్తుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఎవాక్యుయేషన్ జరిగారు, ఖాళీ చేశారనమాట. విస్తృతమైన వరదలు, గాలులు, స్టామ్ సర్జరీ ఇవి సంభవిస్తున్నాయి ఇప్పుడు చైనాలో ప్రస్తుతం భూమి మీద చూస్తే.
ఇప్పుడు కొలంబియా ఎర్త్క్వేక్ ఎక్కడికక్కడ అలర్ట్ సంభవిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జూన్ 24 వెనుజులా, ఇటువైపు జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఇటు ఇరాన్ ఆల్ఫైన్ జోన్లో ఎర్త్క్వేక్లు, తర్వాత రీసెంట్గా ఇండోనేషియాలో కూడా ఒక 4 రోజుల క్రితం ఒక మేజర్ 5 కంటే ఎక్కువ ఎర్త్క్వేక్ వచ్చినాయి. భూకంపాలు ఎక్కడికక్కడ ఇది అగ్ని పర్వతాల నుంచి పొగ లావా విరజమ్మడం, హవాయ్, తర్వాత ఐస్లాండు, తర్వాత రీసెంట్గా రోమ్ దగ్గర, ఇప్పుడు ఇటలీలో విసివియస్ దగ్గర మనం చూస్తున్నాం. ఇలా భూకంపాలు, ఎర్త్క్వేకులు, అది కాకుండా సునామీలు అంటే భూకంపాల వల్ల వస్తాయి. తర్వాత మెటీరాయిడ్, చూడండి ఎన్ని రకాల విపత్తులు. ఈ సూపర్ సైక్లోను ఎల్నీనో, ఇప్పుడు భారతదేశంలో ఎల్నీనో ఉండగానే కొన్ని చోట్ల వర్షాలు, భయంకరమైన టొరెన్షియల్ రైన్ఫాల్, ఒక చోట వరదలు, ఒక చోట ఇవి. తర్వాత ఇప్పుడు యూరోప్లో వైల్డ్ ఫైర్స్, ఇప్పుడు ఫ్రాన్సు, స్పెయిన్ రగిలిపోతున్నాయి అనమాట. అక్కడ వైల్డ్ ఫైర్స్కి భయంకరంగా చారిత్రకంగా అన్ప్రెసిడెంట్ లెవెల్ వైల్డ్ ఫైర్ కార్చిచ్చులు అక్కడ ఉన్నాయి. సో ఇలా ప్రపంచంలో చూస్తే అన్ని రకాల విపత్తులు. మరి ఇది సంపూర్ణ సూర్యగ్రహణానికి ఏదైనా సంబంధం ఉందంటే సంబంధం ఉంది అని మనం చెప్పాలి. ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల ఈ భూమి పొరలో, సముద్రపు ప్రవాహాల్లో, అది ఓషన్ కరెంట్స్లో, తర్వాత ఇవన్నిటి మార్పుల వల్ల ఈ సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12 అనేది ప్రపంచంలో డూమ్స్ డే లాంటి ఒక ప్రళయాలని సృష్టించబోతుంది. అంటే విపత్తులు, డిజాస్టర్స్ని, కాలామిటీస్ని సృష్టించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు యుద్ధాలు, మానవుడి మైండ్ మీద కూడా ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు. కాబట్టి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారంటే అక్కడ అబ్నార్మల్గా ట్రంప్ అబ్నార్మల్గా ఒక ప్రవర్తిస్తున్నాడు. ఆయన వల్ల యుద్ధం, మిడిల్ ఈస్ట్లో యుద్ధం, హౌతీస్తో యుద్ధం, ఈ తైవాను, చైనా దగ్గర అక్కడ మోహరింపులు, ఇది ఒక పరిస్థితి, టెర్రరిజం. సో ఇలా మానవ విపత్తులు, ఇటు ప్రకృతి విపత్తులు భయానకంగా సంభవిస్తున్నాయి. మరి ఆగస్టు 12వ తారీఖు అనేది చాలా హై అలర్ట్లో ఉండాలనేది మనం సూచిస్తుంది. ఎక్కడికక్కడ భూకంపాలు అత్యధికంగా వచ్చే నార్త్ ఇండియా, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఈ యొక్క పేరు, చీలీ, ఈ దేశాలు, తర్వాత కొలంబియా, ఈక్వెడారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, మెక్సికో, ఈ దేశాలు. ఇటువైపును చూస్తే ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటు చైనా, తర్వాత రష్యా, ఈ దేశాలు కూడా హై అలర్ట్లో ఉండాల్సిందే. తర్వాత ఆల్ఫైన్ జోన్, మన నార్త్ ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండోనేషియా నుంచి ఇటు ఇరాను, ఇటు టర్కీ దాకా ఇదంతా ఆల్ఫైన్ జోన్ అనమాట. ఈ ప్రాంతాల్లోనే భూకంపాలు వస్తాయి. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లడ్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి, మెటీరాయిడ్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇవన్నీ యుద్ధాలు, ఈ పరిస్థితుల్లో నాయకులు చాలా సంయమనం పాటించాలన్నమాట. చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి, వెంటనే ఆవేశపూరితంగా కాకుండా. కాబట్టి ఈ డూమ్స్ డే అనేది ఆగస్టు 12న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఒక డూమ్స్ డే కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికి అప్పుడు సంభవించిన గ్రహణాలకి లింక్ ఉంది. ఈవెన్ మహాభారత యుద్ధం సంభవించేటప్పుడు కర్ణుడు ఈ అర్జునుడు జరాసయుడిని, సైంధవుని చంపినప్పుడు అక్కడ వచ్చింది ఒక సూర్యగ్రహణం. సూర్యుడు మునిగిపోవడం వల్ల అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే చీకటి వాతావరణం. అదే శ్రీకృష్ణుడు ఈ యొక్క తన సుదర్శన చక్రం వేసి ఆపారు అంటారు. కానీ అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అనే లెక్క అక్కడ ఉంది. దాన్ని బట్టే మహాభారత కాలాన్ని, కురుక్షేత్ర యుద్ధ కాలాన్ని కూడా లెక్క పెడతారన్నమాట. ఎందుకంటే ఆస్ట్రోనామికల్ సిగ్నేచర్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఎక్కడికక్కడ ఈ భూకంపాలకి, ఈ భూమి మీద సంభవించే ప్రళయాలు, అది మానవ నిర్మిత, మానవ ఆంథ్రోపోజెనిక్ అయినా, తర్వాత ప్రకృతి పరంగా వచ్చేటైనా ఒక లింక్ అనేది ఒకటి మనం చూస్తున్నాం. కాబట్టి ఆగస్టు 12 సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనేది భూమి మీద ప్రళయాలకి కారణమయ్యే అవకాశం ఉంది. చాలా హై అలర్ట్లో ఉండాలి. ముఖ్యంగా భారతదేశంలో నార్త్ ఇండియా, ఈ నార్త్ ఇండియాలో 5th, 4th ఈ యొక్క ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్లో మొత్తం 70 కోట్ల మంది భారతీయ ప్రజలు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ హై అలర్ట్ ఉండాలి అనేది ఇక్కడ మనకు సూచిస్తుంది అనమాట.